మంత్రి మంత్రి ఒకసారి ఈ యొక్క ఆర్డర్ పదించిన వాళ్ళకి కొనియాలి కదా వాళ్ళు ఎక్కడే నాకు ఎవరో చెప్పు. వాళ్ళ కుటుంబం మన చిన్న నర్సయ్య గారి కుటుంబము, వాళ్ళ తమ్ములు ఆడిబిడ్డలు, అన్నదమ్ములు ఆడిబిడ్డలు, అల్లుళ్ళు మనవలు మనవరాలకే జై బా. మంత్రి స్పీడ్ కాదు మరి జై బా. అయితే మన చిన్న నర్సయ్య గారు మన తోటి కళాకారుడని ఆయనకు దశకర్మ సందర్భంగా ఆయనకు ఆత్మ శాంతించాలని మంత్రి నడవనాడు అనుకో. అయితే సభలో అంత క్షేమంగా ఉన్నారా? అంత క్షేమంగానే తప్పురా. నీ గురించి పట్టుకొని కూర్చుంది శ్రీరామనవమి అనుసరించి సీతకు రాముడికి కళ్యాణం చేసేరు ప్రజలందరూ కూడి. నీకోసం అందరు చూస్తుంటారు. శంకర మహారాజుకి
నా యొక్క నామాంకితమైన విమలాంగి అంటారు కదా. ఓహో నీ యొక్క నామాంకితమైన నీ యొక్క నామాంకితమైన విమలాంగి అంటారు. నా యొక్క నామాంకితమైన విమలాంగి అంటారు తాతయ్య. మరి నీ యొక్క భర్తాలుడి పేరు ఏం పేరమ్మా? నా యొక్క భర్తాలు పేరు మహాన్ దాదా. ఓహో ఎలాగో వచ్చాయి ఆయనేనా? అవును కదా. మరి మీ యొక్క పట్టణం ఎక్కడమ్మా? మా యొక్క పట్టణమైన అయోధ్యపురి పట్టణం కదా. ఓహో మీ యొక్క పట్టణమైన అయోధ్యపురి పట్టణం. మరి అమ్మా నీకేమైనా కొడుకులు బిడ్డలు పుత్ర సంతానం కలిగిందా? ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. ఉండరా? ఉన్నారు. మరి తల్లి ఇప్పుడు ఎక్కడ పోతున్నావు? మరి నువ్వు ఎట్టుపోతున్నావు? మా యొక్క భర్తాన్ని పొద్దుపోతున్నావు కదా, తీసుకోవాలి కొద్దిగా. మీ యొక్క భర్తాన్ని పొద్దుపోతున్నావు. సరే అమ్మా రా పోదామా. అమ్మా తొందరగా తీసుకోపోము కదా. ఇక వస్తూనే ఉండి ఎదురుగా తలుగుతూనే ఉండు, దగ్గరకుండి వస్తూనే ఉండి తలుగుతూనే ఉండు. ప్రాణేశ్వర నమస్కారం. ప్రాణేశ్వర చల్లగా వద్దు. ఓ ప్రాణేశ్వర నేను చెప్పేది ఒక మాట చెప్పు. నేను మీరు ఈ యొక్క రాజ్యం ఏలుతుంటే మన యొక్క స్వగృహంలో అయినా ఎదురుస్తుంటే నాకు మంచి కళ పడ్డది ప్రాణేశ్వర. ఒక చెడు కళ పడ్డది. ఆ కళ నేను వినిపిస్తాను. నీకు పీడ కళ పడ్డదని? అవును. ఇక్కడికి వచ్చినావా చెప్పనీకి? అవును కదా ప్రాణేశ్వర. ఏమొచ్చినా మా రూపాలు వచ్చినాయి. ఆ కళ కలగంటి కలగంటి ప్రాణేశ్వర. నేను కలగంటి కలగంటి రే కలగంటి కలగంటి ప్రాణేశ్వర. నేను కలగంటి కలగంటి నేను కలగంటే మన ఒంటిపై వస్త్రం లేకుండా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు నాకు కళ పడ్డది ప్రాణేశ్వర. మాకెప్పుడు పడుకున్నా కానీ మా కళ మొత్తం మొగోలు వచ్చినట్టు కళ పడ్డది. నీకు ఇంతకుముందు వరం ఇచ్చారుగా మంత్రి, అదే కరెక్ట్. దుఃఖమెందుకు కంటారు నీ కోటకు అయితే బామా ప్రాణేశ్వర దుఃఖించడానికి తగునా? మనకి ఏముంది తక్కువ? అయితే ఈ రాజ్యంలో మనకు ఏం కుదవలేదు. అవును కదా. ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నావు నన్ను? అవును కదా. ఇప్పుడు వచ్చినట్టు చూడామడినట్టు Let's go.
వచ్చి నీతోటి చూదమాడి మన అడవి పాలు చేసినట్టుగా కలగన్నాను మా ప్రాణేశ్వర. ఓహో చెలిమని నీకు ఆ పీడకలలు ఆకురాలే దినము మస్తే పడుతుంటే నీకు అంత అనుమానం ఎందుకు వచ్చింది చెలిమని? నీకు అనుమానం తగదు కదా. మధ్య కళలు మొగోళ్ళు కూడా వస్తారు కళ అట్లాడి చెప్పొద్దు ఇంట్లో. అయితే నీకేమన్నా దున్నపోతులు బర్రెలే వస్తున్నావు నాకు మొత్తం పచ్చిమాంసం నిన్న కళ అదే ఓ సగియ్యా అట్లా కలగానడము ఆ చింతించడము ఆ కళని ఏ మాత్రం నాకు మాత్రం మనసు ఒప్పుతలేదు కదా. ఓమా ఈ మాయి కళలు ఆగ్రహాల దినం మస్తుగా పడతాయి. కళ నిజమేనటవా? పడటే చెప్పు. సంతోషంగా చింతించకు. నేను సంతోషంతో నా సభకు పోయి ఆ జాడి వాడి అదనా పాపని వారతో జూదం ఆడి నేను జయిస్తాను. నువ్వు చింతించకు. నువ్వు ఇంటికాడ ఉండు మాయిగా. ఎట్లా గుళ్ళకి ఎవరైనా కంచి ఆడతాడు. ఓ ప్రాణేశ్వర చూదామాడను ఎలా చూదామాడను వేలారో బ్రాహ్మణులు వేద పురాణాలు సకల శాస్త్రములు చదివిన వారు. వాళ్ళ తోటి నువ్వు గెలవాలంటే నీ తరమాగునా ప్రాణేశ్వర. ఓ మహారాజా చూడు, మంత్రి ఎంతసేపు చెప్పినా పతికి సతి, సతికి పతి. పతి చెప్తే సత్యాన్ని వినాలే, సతి చెప్తే మంత్రి అదన ఆడిది చెప్తే నేను బూడిది పడ్డట్టే పో. అదన ఆడిది చెప్తే నేనేనల్లా. అరే బాయ్ ప్రాణేశ్వర నేను చేస్తానన్న నమ్మకం నాకు కదా. నేను కూడా చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా. నీకు అటు కదా ఇటు కదా. ఎవరు సగం ఆడదాని సగం మొగో నేను. నేను శంకరుడి పార్వతి రెండు. అందుకోసం నీ మాట వినాలా? ఈయనవా ఈయన కూడా శివ పడుకుని అడక తింటా. ఏ శంకర మహారాజుకు సరియవ్వారే నాకు తెలియా, నాకు సరియవ్వారు నేమో తెలియా, సరియవ్వారు నాకు తెలియా, నాకు సరియవ్వారు నేమో చెయ్యా. ప్రాణేశ్వర నేను ఎంత చెప్పినా కానీ మీరు వింటున్నారు కదా. అయితే ఓ చెలిమాని రాజులతోని సూర్య చంద్రులతోని దేవాన దేవతలతో నేను జయించుని అదన పాపనోడు గాంతో నేను ఓడిపోతున్నా. నీకెందుకు ఇదిగో మహారాజా, ఒక్క ముచ్చట. జయించి మహారాజా ఆ ముచ్చట కూడా అయితే బ్రాహ్మణులు అతని బ్రాహ్మణులతోని బ్రాహ్మణులు సకల శాస్త్రములు వేద పురాణాలు తెలిసిన వారు. వారు ఏ ఆట ఆడతారో నిన్ను ఓడించి మనకు అడవి పాలు చేసినట్టుగా నేను కలగన్నాను ప్రాణేశ్వర. ఓ బామా, నువ్వు ఈ పీడకలతో నన్ను తగ్గించకు. నేను ఆడతాను పోయి.
ప్రాణేశ్వర ఆ. ఆ జూదము ఆడవద్దు. నేను చెప్తున్నా ప్రాణేశ్వర, నా మాట నేను ఒక్కసారి ఆలకించు నా మాట. ఓహో చెల్లిమని నీ ఏ మాట అయినట్టు కానీ ఆ మాట విను నేను ఆడుతా, గెలుస్తా, ఓడిస్తా, వస్తా. ఓ రాజేంద్ర, మీ యొక్క మహారాణి చెప్పినట్టు వినుము. నీ అనుభవం నువ్వే తింటావు. నోరు ముయ్యము నువ్వు కూడా. నీ పాడైపోయి బోధి తింటే కోతి వచ్చి పేరిచ్చింది గచ్చెప్పుకొస్తున్నా ఎగిరించుకుంటుంది. మంత్రి అలనాడు అదన ఆడిదొస్తే అట్టే చెప్పు. ఇప్పుడు నా యొక్క చెలిమాని వస్తే ఇట్టే చెప్తున్నావు. నీ మాట ఇంటే మాత్రం ఈ రాజ్యంలో నా పేరు ఉంటుందా? ఆడిదాని మాట ఉన్నాడు జీవితంలో ఖరాబు గారు కానీ ఇజ్జత్ పోతుంది. ఈ నాశనమై ఉంటావా వెళ్తావా వెళ్ళు. పోతా, నేను ఆడుతా. ఆడతావు ఓడతావు. మంత్రి అమ్మా అయ్యా ఆడిస్తా. బామ్మారి సరేనా? మరి అంటున్నా అయ్యా, ఎందుకంటే ఇప్పుడు నీతోటి ఏం మాట్లాడినా ప్రమాదమే ఉంది. అదే ప్రమాదం ఉంటుంది నీకు కథ. ఏమిటి ఏమా టైం ఇయ్యాలా? టైం వేస్తారా కదా? బుధవారం టైం వచ్చింది. మీ రాజు దగ్గర పోదాం. ఓ రాజా,